అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి, లేదా ఆ దినం సమీపిస్తుంది కాబట్టి, మన జీవితాల్లో ఒక్కొక్క రోజు గడుస్తుంది అంటే జాగ్రత్తగా గమనించండి, రెండింటికి మనం దగ్గర అవుతున్నాం. అవును చెప్పండి, ఎన్నింటికి దగ్గర అవుతున్నాం? మనం రెండింటికి దగ్గర అవుతున్నాం. ఒక పుట్టినరోజు రాగానే హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటాం. ఒక న్యూ ఇయర్ రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని చాలా సంతోషంగా సంబరంగా అందరితో మాట్లాడుకుంటాం, అందరికీ టెక్స్ట్లు చేస్తాం, హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తేనే నా సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుందని భావించేవాళ్ళు కొంతమంది ఉంటారు. హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ ఎండ్స్ ఆఫ్ ది డే, ఇలాంటి విషయాలు మనం చెప్పుకుంటాం. కానీ వాస్తవాన్ని పరిశీలన చేసుకుంటే, మనం యాక్యురేట్గా మాట్లాడాలనుకుంటే, ఒక్కొక్క రోజు మన జీవితంలో గడుస్తుందని రెండింటికి మనం దగ్గర అవుతాం. ఒకటి అయితే యేసు ప్రభు రెండో రాకడికి ఏమవుతున్నాం? మనం దగ్గర అవుతున్నాము. లేదంటారా, ఒకవేళ అది ఆయన చిత్తానుసారంగా ఆలస్యం అయితే మనం మరణానికి ఏమవుతున్నాం? మనం దగ్గర అవుతున్నాం. దట్స్ ఏ. ఇందులో మనం భయపడాల్సిన అంశం ఏమీ లేదు, విచారపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. మరణం అనే మాట అనగానే కొంతమందికి భయం వేసేస్తూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కొక్క రోజు మన జీవితంలో గడుస్తుందంటే, ఒక 24 గంటలు గతించిపోయినాయి అంటే నువ్వు రెండింటికి దగ్గర అవుతున్నావు. ఒకటి అయితే యేసు ప్రభు రెండో రాకడికి, లేదా ఈ లోకంలో నీ నిష్క్రమణకు నువ్వు దగ్గర అవుతున్నావు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు.